అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు పొగుడుతున్నానా తిడుతున్నానా అనేది మీకు అనవసరం, ఆలోచించాల్సిన పని లేదు. కానీ నేను చెప్పేది నిజమా కాదా అనేది మాత్రమే ఆలోచించండి. అదే నేను చెప్పేది. ఎందుకంటే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా దమ్మున్న నాయకుడు. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళి మీరు ఆలోచించి ఓటేయండి, మీ ఇంటికి సంక్షేమ పథకాల లబ్ధి అందింది అనుకుంటేనే ఓటేయండి, మీ బిడ్డ మీకు మంచి చేశాడు అని మీరు నమ్మితేనే ఓటేయండి అని చెప్తున్నాడు. నిజంగా అలా చెప్పాలంటే గట్స్ ఉండాలి. ఎందుకు అలా చెప్పాలంటే గట్స్ ఉండాలి? సాధారణంగా అలా చెప్పాలంటే గట్స్ అక్కర్లేదు. కానీ నెగిటివిటీ ఉన్నప్పటికీ, చెప్పినవన్నీ అమలు చేయనప్పటికీ, 99% హామీలు నెరవేర్చనప్పటికీ, ప్రతి ఇంటికి లబ్ధి అందనప్పటికీ, అందింది అని చెప్పేయడం, చేశానని చెప్పేయడం, అబద్ధాలు చెప్పేసి ఇలా చెప్పడం అనేది నిజంగా పొలిటికల్గా గట్స్ ఉండాల్సిందే. అలా చెప్పడానికి చాలామంది ఆలోచిస్తారు. అరే మనం అది చేయలేం కదా, చేసామని చెప్పేస్తే ఏమనుకుంటారో. 99% హామీలు అమలు చేశామని చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు అత్యంత కీలకమైన హామీలు. మెగా డిఎస్సి చేయలేదు, జాబ్ క్యాలెండర్స్ ఇవ్వలేదు, 25 లక్షల ఇల్లు కట్టలేదు, సిపిఎస్ రద్దు చేయలేదు, మద్య నిషేధం చేయలేదు, మద్య నియంత్రణ చేయలేదు. అత్యంత కీలకమైన హామీలే గట్టెక్కినప్పుడు ఎక్కడ 99% హామీలు అమలు చేయండి? సో అంటే హామీలు అమలు కాలేదు అనేది నిజం మాట్లాడితే, ఇది టీడీపీ వాళ్ళు మాట్లాడతానో, వైసీపీ వాళ్ళు మాట్లాడతానో, ఎవరు మాట్లాడినా ఇది నిజమా కాదా అనేది ఆలోచించండి చాలు. సో అలా చెప్పి కూడా, అంటే అన్నీ ఉండి కూడా, అన్ని తప్పులు జరిగి కూడా, అంత వ్యతిరేకత ఉండి కూడా, మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటేయండి, మీ బిడ్డను నమ్మితేనే ఓటేయండి అని చెప్పడం నిజంగా గట్స్ ఉండాలి. సో అందుకే సోషల్ మీడియాలో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. 200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ అన్నాడు, మాట తప్పాడు. ప్రత్యేక హోదాతో ఉద్యోగాల విప్లవం వస్తుంది, ప్రత్యేక హోదా తీసుకొస్తాను, 25 ఎంపీ సీట్లు ఇవ్వండి అన్నాడు, మాట తప్పాడు ఆయన. అలాగే 2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ వస్తుంది అన్నాడు, కానీ మాట తప్పాడు. 2021 డిసెంబర్ లోపు పోలవరం అన్నాడు, మాట తప్పాడు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు, మాట తప్పాడు. 2,30,000 ఉద్యోగాల భర్తీ అన్నారు, మాట తప్పారు. 23,000 పోస్టులతో మెగా డిఎస్సీ అన్నారు, మాట తప్పారు. చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేస్తామన్నారు, మాట తప్పారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, మాట తప్పారు. బస్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు, మాట తప్పారు. పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను అన్నారు, మాట తప్పారు. కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు, ఏర్పాటు చేశారు కానీ సవ్యంగా లేవు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు, లేదు. మైనారిటీలకు 5 లక్షల వరకు ఉచిత రుణం అన్నారు, లేదు. 30 లక్షల ఇల్లు కడతామన్నారు, తాళాలు ఇస్తామన్నారు, లేదు. టిట్కో ఇల్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తామన్నారు, లేదు. నియోజకవర్గానికి ఒక అనాథాశ్రమం లేదు, నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు, నియోజకవర్గానికి ఒక గొడౌన్ లేదు, 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి లేదు, 4,000 కోట్లతో విపత్తు స్థిరీకరణ నిధి లేదు, రైల్వే లైను రైల్వే జోను లేదు. ఇవి కాకుండా చెత్త పన్ను, ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు, ఆస్తి పన్ను పెంపు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్టు, పీజీ విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ కట్టు, అన్నా క్యాంటీన్ లేవు, ప్రజావేదిక కూల్చివేత, కరెంటు మగ్గంకు సబ్సిడీ కట్టు, ధోబీఘాట్కు కరెంటు సబ్సిడీ కట్టు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కట్టు, ఇలా చాలా చెప్పుకొచ్చారు. రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, నిరుద్యోగ భృతి కట్టు, అలాగే క్రిస్మస్ కానుక కట్ చేయడం, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కట్ చేయడం, ఇలా చాలా ఇచ్చారనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అంతకుముందు ఏం చెప్పారు, ఏం చేశారు, ఇంత చెయ్యనప్పటికీ, ఇంత వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఇన్నిన్ని తప్పులు జరిగినప్పటికీ అంత ధైర్యంగా మీ బిడ్డను నమ్మితే ఓటు వేయండి, మీ ఇంటికి లబ్ధి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పారు చూసావా. అది దేశంలో బహుశా ఇటువంటి నాయకుడు ఉండరు. ప్రతి రాజకీయ నాయకుడికి ఎక్కడో ఒక దగ్గర లోపల ఆ మొహమాటం అనేది, భయం అనేది ఉంటుంది. మాట తడబడుతుంది. అయ్యో మనం చేయలేదు కదా, చేసినట్టు చెప్పేస్తే ఏమనుకుంటారో అని ఉంటుంది. కానీ అటువంటివి ఏమీ వణుకు బెనుకు లేని ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పేది నిజమా అబద్ధమా అనేది పట్టించుకోకుండా ప్రజలను ఎలా నమ్మించాలి అనేలా మాత్రమే ఆయన మాట్లాడతారు. అంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అవే. రాజకీయ నాయకులు అంటేనే చీటర్స్, ప్రతి నాయకుడు అంతే.
చంద్రబాబు గారు కూడా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా? 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదుగా. చాలా హామీలు తొంగలో తొక్కారుగా. నిరుద్యోగ భృతి ఎప్పుడో ఇస్తామన్నారు, ఎన్నికలకు 6 నెలల ముందు ఇచ్చారు. 2019 ఎన్నికలకు ఒక 6 నెలల ముందు ఇచ్చారు. రైతు రుణమాఫీ అన్నారు, సవ్యంగా అమలు చేయాల. సో ఇలా చాలా హామీలను చంద్రబాబు నాయుడు గారు తొంగలో తొక్కారు. కానీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారు వాటిని దాటవేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా చెప్తున్నారు. సో అదే అరుదైన లక్షణం అన్నమాట. థ్యాంక్ యూ.